హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే మా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అన్నమాట. అలాగే మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేము ఫస్ట్ మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం. కాకపోతే మా బంగారు వచ్చేసి వాళ్ళ డాడీని ఫిష్ తీసుకురావా అని చెప్పేసి అడిగాడన్నమాట. సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఫిష్ తీసుకొచ్చారండి. కాకపోతే మా బంగారును నేనే తింటామన్నమాట. మా ఆయన తినరు ఫిష్ కర్రీ. తన కోసం అని చెప్పేసి నేను మటన్ తీసుకొచ్చుకో అని చెప్పేసి అన్నానన్నమాట. తను సరే అనేసి 2 కర్రీ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నారు. కాకపోతే అంతలోనే వాళ్ళ సార్ కాల్ చేశారన్నమాట. వేరే ఊరు వెళ్ళేది ఉంది, తొందర రెడీ అవ్వు మనం వెళ్దామని చెప్పేసి కాల్ చేశారన్నమాట. ఇక తను మటన్ క్యాన్సిల్ చేసేసి మా ఇద్దరి కోసం అయితే ఫిష్ తీసుకొచ్చి ఇచ్చారండి. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సూప్ అయితే నేను కావాలనే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అన్నమాట. సూప్తోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. ఫిష్లు తినాలంటే నాకు కొంచెం భయం అవుతుందండి. ఇది అందులో ముళ్ళు ఏరనికే టైం సరిపోతుంది అన్నమాట. మనం లాస్ట్ ముద్దు తినేసరికి ఫస్ట్ ముద్ద అరిగిపోతుందేమో అనేసి అనిపిస్తుందండి. అంత లేట్ అవుతుంది అన్నమాట. అవన్నీ ఏరుకుంటూ నిదానంగా తినేసరికి చెయ్యి ఆరిపోతుంది. కానీ ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నాకు ఫిష్ కర్రీ అంటే ఇష్టం. ఇది ఫిష్ కర్రీ అంటే ఇంకా ఈ పెద్ద ఫిష్ల కంటే ఊర్లలో వాగులో దొరుకుతాయి చూడండి, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ పొడుగు ఉంటాయి. ఆ ఫిష్ కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మా అమ్మ అయితే సూప్ పెట్టి అడుగుతుందండి. కర్రీ అయితే అసలు తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.